హాయ్ అండి. పరోటా విత్ కడాయి వెజ్ పన్నీర్. ఇలా చూస్తుంటే చపాతీ పరోటాతో నోరు ఊరుతోంది కదా. మరి ఇది ఎలా చేసానో రండి రెసిపీని చూద్దాం. ఫ్రెష్ కడాయి పన్నీర్కి ఈ మసాలా ఉంటే చాలా బాగుంటుందండి సువాసనతో. జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి అన్నీ చక్కగా వేయించుకొని పౌడర్ కొట్టుకోవాలి. టమాటో ప్యూరీకి టమాటాలు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను పన్నీర్తో. చక్కగా క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. బంగాళదుంప, క్యాలీఫ్లవరు, అలాగే పువ్వు, బఠానీ, బీన్స్, క్యారెట్, టమాటో, క్యాప్సికము అన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా వేయించుకున్నాం కదా, అది పౌడర్ కొట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఎండుమిర్చి, చక్కగా సోంపు, జీలకర్ర, ధనియాలు నలిపేసి వెల్లుల్లి ముక్కలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. ఎంతో బాగుంటుంది ఈ కడాయి వెజ్ పన్నీర్కి ఇలాగ చేసుకుంటే. హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి కూర. హోటల్కి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే ఈ కూర చేసుకుంటే ఇంటిలి పాది తినచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చక్కగా వెల్లుల్లి సన్నని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా దోరగా పింక్ కలర్ వచ్చేదాకా, మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. టమాటాలు ఉడకపెట్టి నీళ్ళలో గుజ్జు తీయడం వల్ల గ్రేవీకి మంచి కలరు, స్మూత్ టెక్స్చరు మరియు పచ్చి వాసన లేని రుచి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా రెడీ అయిపోయింది చూసారా. ఈ కూరకి ఒక సోల్ లాంటిది మాట ఈ పౌడర్. చూసారా ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత వేసుకోవాలి. కడాయి వెజ్ పన్నీర్లో మనం ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా పెద్ద పెద్ద ముక్కల్లా కోసి నూనెలో హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించి చివర్లో వేసాము. మెత్తగా అవ్వకుండా తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయండి. అందుకే నేను అన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. చక్కగా హై ఫ్లేమ్లో మనం వేయించుకున్నాం అనుకోండి, ముక్క చివరిదాకా మెత్తపడకుండా ఉంటుంది. ఇలాగ వేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మొత్తం కూరలన్నీ ఉప్పు పసుపులో కలిసేటట్టు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎక్కువ మగ్గించకండి, హై ఫ్లేమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోవు. తర్వాత మనం ప్యూరీకి మాత్రం టమాటోలు చక్కగా పై పొర తీసేసి దాంట్లోకి అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ టమాటో ప్యూరీని చక్కగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఎర్రగా కనిపించడానికి కలర్ వేసుకుంటారండి, అక్కర్లేదు. ఇలా వేసుకుంటే పచ్చివాసన లేకుండా మనం టమాటో ప్యూరీని ఇందులో వేసుకుంటే కూరకి మంచి రుచి అయితే వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ చూసారా మగ్గాయి. ఆ మగ్గిన దాంట్లో కొంచెం కారం వేసుకొని తగినంత కారం తిప్పిన తర్వాత ఈ టమాటో ప్యూరీని అందులో వేసుకోవాలి. మిక్సీ జార్ తొలిచి నీళ్ళు కూడా పోసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత టమాటోలు క్యూబ్స్లా కట్ చేసుకున్నాను 2 టమాటో ముక్కలు, అవి కూడా పైన వేసుకొని కొంచెం గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చి బఠానీ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత మనకి ఇంకా గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు నేను చెప్తాను ఏం చేయాలో. పరోటాలకైతే పిండి తడి పెట్టుకున్నానండి. గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి, కొంచెం పాలు వేసి కలిపాను. అలాగే పన్నీర్ని చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మా పిల్లలకి ఈ పన్నీర్ అంటే ఏ పన్నీర్తో ఏం చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఈ కడాయి వెజ్లో ఈవేళ పన్నీర్ వేద్దామని పిల్లల గోలతో నేను పన్నీర్ అయితే చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు కూర అయితే చూడండి ఆయిల్ బబుల్ తేరుతోంది కదా. ఇప్పుడు కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి పంచదార 1 స్పూన్ వేసుకోండి. అలాగే మసాలా పొడి ఆడుకున్నాం కదా, ఈ కడాయి వెజ్ మసాలా పౌడర్ అది వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ముక్క ఉడికింది లేనిది అన్నది చూశాను. ఇప్పుడు ఆయిల్ తేరిన తర్వాత వేడివేడి నీళ్లు, మరుగుతున్న నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే చల్లటి నీళ్లు పోసుకున్నాం అనుకోండి, ఉడుకుతున్న ఈ కర్రీ ఉష్ణోగ్రత పడిపోయి రుచి తగ్గిపోతుంది. వేడి నీళ్లు వాడటం వల్ల నూనె, మసాలాలు బాగా పట్టి గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అందుకు ఎప్పుడైనా సరే కూరలో నీళ్లు పోసుకోవాలి అంటే గ్రేవీకి వేడి నీళ్ళే పోసుకోండి, మసిలే నీళ్లు. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసి చక్కగా పన్నీరు ఈ మసాలా పట్టేంత దాకా కలుపుతూ ఉండండి. పన్నీర్ వేయడం వల్ల అంటే ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవరు, బీన్స్, బఠానీ, టమాటో ఇవన్నీ వేసి పన్నీర్ కూడా వేయడం వల్ల రుచితో పాటు మంచి పోషకాలు అలాగే ప్రోటీన్ కూడా పిల్లలకి పెద్దలకి లభిస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఫినిషింగ్గా కొంచెం కొత్తిమీర అలాగే బటర్ వేసుకున్నాం అనుకోండి, కర్రీకి ఒక మంచి రిచ్నెస్, షైనింగ్ కూడా వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు కసూరి మెత్తి కూడా ఆఖరిలో నలిపి వేసుకోండి కదా. హోటల్ స్టైల్లో కడాయి వెజ్ పన్నీరు నేను ఎలా అయితే తయారు చేశానో ఇప్పుడు మధ్యలో చపాతీకి నూనె అది రాసుకొని నెయ్యి ఇలాగ పరోటాలు ఒత్తుకొని ఈ కడాయి వెజ్ పన్నీరు రెసిపీని పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు. హోటల్ దాకా కూడా మనం వెళ్ళక్కర్లేదు. పర్ఫెక్ట్ రుచితో చాలా బాగుంటుందండి.
పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కడాయి వెజ్ పన్నీర్ను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తుంటే నోరూరుతోంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ ఉంటానండి.